శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము పుష్కరాలకి ముందు శ్రావణ మాస వైభవం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈ శ్రావణ మాస వైభవం గురించి చెప్పుకునేటప్పుడు మనకి అనేక రకాలైనటువంటి తిథులు ఈ శ్రావణ మాసంలో ఉన్నాయి. అన్నిటికంటే కూడా ప్రతిదీ కూడా అంటే అన్నిటికంటే ఇది గొప్ప తిథి అని చెప్పడానికి లేదు. ప్రతి మాసంలో కూడా ఏ తిథి వచ్చినప్పటికీ కూడా దేని ప్రాశస్త్యం దానికి ఉంటుంది. కాబట్టి ప్రతి తిథిని కూడా ఏవైతే గొప్పనైనటువంటి తిథులుగా మనకి పెద్దలు నిర్ణయించి మనకి అనుగ్రహించారో అవన్నీ కూడా మనం తప్పకుండా ఆచరించి తీరాల్సినటువంటి తిథులే. మరి మనకి అలా వచ్చేటటువంటి వాటిల్లో ఆషాదశమి అని ఒక తిథి. ఈ ఆషాదశమి అంటే ఏంటి? శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి తిథి. అంటే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి దశమిని శుక్లపక్ష దశమిగా చెప్పుకుంటాము. ఈ దశమి రోజు పరమశివుడికి గంధంతో అభిషేకం చెయ్యాలి. గంధంతో అభిషేకం చెయ్యాలి అనగానే ఏదో గబగబా ఒక 4 ప్యాకెట్లు 4 డబ్బాలో గంధం పొడి తీసుకొచ్చి గంధంతో అభిషేకం చేయటం కాదు. మనం చెయ్యాల్సింది ఏంటి? కాయక కైంకర్యం ఉండాలి. అంటే మన శరీరము కొంతన్నా ఖర్చు పెట్టాలి భగవత్ సేవ ఎందుకు? ఒక వ్యాపారం చేస్తున్నామనుకోండి, ఒక వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడిగా మనం ఏం పెడతాము? మనం సంపాదించి పెట్టుకున్నటువంటి ధనాన్నే మనము పెట్టుబడిగా పెడతాము. మరి మనం ఏదైనా భగవత్ పూజ చేసి మనం జీవుడు ఉద్ధరింపబడాలంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్నే మనము పెట్టుబడిగా పెట్టాలి. అలా పెట్టుబడిగా పెట్టి మనము తాగినటువంటి ఫలితాన్ని మనము పొందవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ రోజు ఉదయాన్నే నిత్యానుష్ఠానం అయిపోయిన తర్వాత ప్రతినిత్యం మనం ఏ పూజలైతే చేసుకుంటూ ఉంటామో, ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఏ పూజలైతే నిర్వహిస్తామో అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం చక్కగా సాన తీసుకొని గంధపు చెక్క తీసుకొని ఆ సాన పైన ఈ గంధాన్ని అరగతీయాలి. అలా అరగతీసి ఒక పాత్రలోనికి తీసుకోవాలి. ఎప్పుడూ కూడా గంధాన్ని సాన మీద నుంచి తీసి దేవతామూర్తికి కానీ లేకపోతే ఏ విగ్రహానికి కానీ అలదకూడదు. ముందుగా సాన మీద నుంచి ఒక పాత్రలోనికి తీసి అప్పుడే ఆ దేవతామూర్తికి కానీ విగ్రహానికి కానీ ఆ గంధాన్ని అలదాల్సి ఉంటుంది. కాబట్టి చక్కగా సాన మీద గంధం అరగతీసి దాదాపు 1 గంట సేపు పాటు అరగతీస్తే కానీ ఒక చిన్న గిన్నెడంత గంధం రాదు. అరగతీసిన తర్వాత అవకాశం ఉంటే మనకి 2 పిల్లలు అనుకోండి, పిల్లల్ని కూడా ఎరా ఈ గంధం అరగతి, ఏమా ఈ గంధం అరగతి, మనం పరమశివుడికి అభిషేకం చేద్దాము దేవాలయానికి వెళ్ళి అని పిల్లల చేత కూడా మనం కాయక కైంకర్యం చేయించాలి. అందులో ఉన్నటువంటి ఫలితాన్ని మనం వాళ్ళకి తెలియచెప్పాలి. అలా అలగతీసినటువంటి గంధాన్నంతా కూడా శుభ్రపరిచినటువంటి ఒక బిందెలోకి వేసుకున్న తర్వాత దాని నిండుగా నీళ్లు పోసి శివాలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చెయ్యాలి. గంధానులేపనంతో పరమశివుడు ఎంతో ప్రీతి పొందుతాడు. ఎందుకు? ఎవరికైనా కానీ పెద్దలైనటువంటి వారికి చందనానులేపనం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. చందనాన్ని అనులేపనం చెందటం వల్ల వాళ్ళు ప్రీతి చెందుతారు. అందుకే చూడండి, మన శుభలేఖలలో కూడా విందు మీరింటి వచ్చి ఇన్ని గంటల్లోపే భోంచేసి వెళ్ళండి అని మనం రాయము. ఈ మధ్య కాలంలో అలా రాస్తున్నామేమో కానీ విందు ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు అని. కానీ ఇది వరకు మనకి శుభలేఖలలో ఏముండేవి? మదర్పిత చందన తాంబూలాది సత్కారాలను స్వీకరించి మమ్మానందింపచేయ ప్రార్థన అంటూ ఉండేది. అంటే మనం ఏదైనా శుభకార్యానికి వెళ్ళామనుకోండి, పెద్దలైనటువంటి వారు వెళ్తే తప్పకుండా ఆ ఇంటి యజమాని పెళ్లి కుమారుడు తల్లిదండ్రులై ఉండొచ్చు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులై ఉండొచ్చు, మగవాళ్ళకి చందనాన్ని అలదాలి, అలాగే ఆడవాళ్ళకి చందనాన్ని అలదాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ఏ పెళ్లిళ్లకు వెళ్ళినప్పటికీ కూడా ముత్తైదువులకి బొట్టు పెట్టే వాళ్ళు కూడా మనకు కనిపించట్లేదు, ఏవో కొంతమంది తప్పితే. కాబట్టి చందనానులేపనం అనేది అంత గొప్పనైనటువంటిది. కాబట్టి ఆ పరమశివుడు కూడా దీనికి
ప్రీతి చెందుతాడు. ఆయన చందన నీళ్లతోటి అభిషేకం చేయటం వల్ల మనకి నిత్యము కూడా పుత్రులు పౌత్రులు కలిగేటట్టుగా, ఎప్పుడూ కూడా మన ఇంట్లో శుభాలు జరిగేటట్టుగా ఆయన ఆశీర్వదిస్తాడు. అందుకని మనం చందనంతో కలిపినటువంటి నీటితోటి ఆయనకి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి తిథి రోజు అభిషేకం చెయ్యాలి. నిజానికి పరమశివుడికి కావలసింది ఏముందండి? నిజానికి ఏ దేవతామూర్తినైనా తీసుకోండి, మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేదేముంది చెప్పండి? ఒక అమ్మవారికి అనుకోండి, 1000 కమలాలతో నేను పూజ చేద్దాం అనుకున్నాను. 1000 కమలాలు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కొనుక్కొచ్చానేమో, కానీ అసలు ఆ కమలాలు సృష్టించింది ఎవరు? ఆ తల్లే కదా. అలాగే ఆ కమలాలు కొనడానికి కావలసినటువంటి శక్తిని ద్రవ్య రూపంలో ఇచ్చింది కూడా ఎవరు? మరి ఆ తల్లే కదా. ఆ తల్లి అనుగ్రహం ఉండబట్టే నేను అంత ఖరీదైనప్పటికీ కూడా 1000 కమలాలను నేను కొనగలిగేటటువంటి శక్తి నాకు అనుగ్రహించింది కాబట్టి ఆ తల్లి నేను ఆ పూజ చేసుకోగలుగుతున్నాను. అంటే సృష్టిలో ఏది ముట్టుకున్నప్పటికీ కూడా అంతా కూడా వాళ్ళ సృష్టిలోనిదే. మనం ఇక ప్రత్యేకంగా ఏమిస్తాము ఆ పరమశివుడికి? అందుకే శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో ఒక చక్కటి శ్లోకాన్ని మనకి అనుగ్రహిస్తారు. కరస్తే మాత్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే సర్భూజా సురభి చింతామణిగణి శిరస్తే శీతాంశో చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. పరమశివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఏదన్నా బంగారం ఇద్దామనుకున్నామనుకో, అసలు నువ్వే ఒక బంగారు కొండవి, నీ పక్కనే మేరు పర్వతం ఉంటుంది, అలాంటిది ఇక మేమేమి ఇవ్వగలము? ఆయనకు కావాలంటే అంతటి మేరు పర్వతం బంగారు కొండని ఒకసారి ఒక గిల్లుడు గిల్లితే ఎంతో బంగారం వస్తుంది. ఆయన గిల్లక్కర్లేదు, ఆయన కంటి చూపుగా చాలు మేరు పర్వతం ఎప్పుడెప్పుడు ఆ పరమశివుడికి మేలు చేద్దామా అని చూస్తూనే ఉంటుంది. కాబట్టి నీకు నేను బంగారం ఇవ్వను. కరస్తే మాత్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ. ధనపతి ఎవరు? కుబేరుడు. అంతటి కుబేరుడు కూడా పరమశివుడి కను సన్నలకి అనుగుణంగా ఆయన నుంచొని ఉంటాట. ఎప్పుడైనా పరమశివుడు అనుజ్ఞ ఇస్తాడేమో, అనుజ్ఞ ఇస్తే ఆయనకి నేను కానుకలు ఇద్దాము, ఆయనకి నేను డబ్బు ఇద్దాము అని ఆ కుబేరుడు ఎప్పుడూ కూడా ఆయన కనుసన్నల్లో నుంచోనుంటాట. ఆయన కనుసన్నల్లో నుంచున్న ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పరమశివుడు ఆయన్ని కుబేరుణ్ణి ఏమీ అడగలేదు. ఎందుకు? ఆయనకు అసలు దేని మీద వ్యామోహం ఉండదండి. దేని మీద వ్యామోహం ఉండకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకని ఆ కుబేరుణ్ణి ఏ రాజు కూడా ఆయన ఏమీ అడగలేదు. గృహస్థే సద్భూజా సురభి చింతామణి గణే. పోనీ నీకు ఇంకేమన్నా కోరిక ఉందేమో తీరుద్దామంటే నువ్వు ఉండేదే చింతామణి గృహంలో, పైగా నువ్వు చింతామణి పాణిగ్రాహివి కదా. చింతామణులు అంటే ఏంటి? అసలు మనకి మనసులో ఒక ఆలోచన వచ్చినంత మాత్రాన మనకి అన్ని అనుగ్రహించేటటువంటివి చింతామణులు. అలాంటి చింతామణి గృహంలో భువనేశ్వరితో ఉంటావు, పైగా నువ్వు చింతామణి పాణిగ్రాహివి. అలాంటి చింతామణి పాణిగ్రాహివి అయినటువంటి నీకు ఇక నేను ఇచ్చేదేముందయ్యా? పోనీ ఏమైనా చల్లదనం అనుగ్రహించేటిద్దామా అంటే శిరస్తే సర్భూజా సురభి చింతామణి గృహస్థే సర్భూజా సురభి చింతామణి గణే శిరస్తే శీతాంశో చరణయుగళస్తే అఖిల శుభౌ. నీకేమైనా చల్లతనం ఇచ్చేవిద్దాము అంటే నీ శిరస్సు పైనే నెలవంక ఉందయ్యా. చంద్రుడు అంటేనే ఎవరు? చల్లదనాన్ని అనుగ్రహించేవాడు. పైగా నువ్వు ఆ హిమవత్ పర్వతానికి అల్లుడివి. అలాంటిది ఆ హిమవత్ పుత్రికకి నువ్వు భర్తవి. నువ్వు ఉండేదే ఆ హిమవత్ పర్వతాల పైన, పక్కన కూర్చునేది కూడా ఆ చల్లటి తల్లే కదా. మరి ఇక నేను చల్లదనాన్ని ఎలా ఇవ్వగలనయ్యా? నీ తలమైనే ఆ చంద్రుణ్ణి పెట్టుకున్నావు. ఆ చంద్రుడు నిరంతరం కూడా చల్లటి అమృత కిరణాలని ఆయన వర్షిస్తూనే ఉంటాడు. మరి అలాంటిది ఇక నేను నీకు ఇచ్చేదేముంది? ఒక్కసారి చెప్పు. కాబట్టి నేనంటూ ఇవ్వగలిగింది నీకు ఒక్కటే. ఏంటది? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః.
నీకు నేనేమీ ఇవ్వలేనయ్యా. ఒకవేళ నా ఇంటి లక్ష్మీ కమ్మికి శుభాలకి సంబంధించినటువంటి ఒక మంగళ తోరణం కట్టబడాలి అన్నప్పటికీ కూడా నీ అనుగ్రహం ఉండాలి. నిన్ను నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేసినందువల్ల నువ్వు ఒక్కసారి నీ పాదాలని కనుక విదిల్చినట్లయితే నువ్వు విదిల్చినటువంటి ఆ కాలి ధూళి కణము వచ్చి నా ఇంటి లక్ష్మీ కమ్మికి చక్కటి మంగళ తోరణమవుతుంది. కాబట్టి ఓ పరమశివ, నేను నీకు ఏమీ ఇవ్వలేనయ్యా. నువ్వు నా మనసుని నీకు అర్పణ చేస్తున్నాను. నా మనసు అనేటటువంటి కుసుమాన్ని నువ్వు పుచ్చేసుకో. అలా పుచ్చేసుకునేటట్టుగా, అలా పుచ్చుకోమని చెప్పేటట్టుగా నా మనసుని నీ వైపు తిప్పాల్సింది కూడా నువ్వేనయ్యా అంటూ అంతటి శంకర భగవత్పాదుల వారు సాక్షాత్ శంకరుడి యొక్క స్వరూపులు ఆయనే చెప్పుకున్నారు. కాబట్టి మనకు కావలసింది ఏంటి? మనం ఎంత ద్రవ్యాన్ని పెట్టి ఆ పరమశివుడికో అమ్మవారికో పూలు పళ్ళు కొనుక్కొచ్చామన్నది కాదు, అందులో మనకి ఎంత మనసు ఉన్నది అన్నది మనము ఆలోచించాలి. కాబట్టి మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి దశమి తిథి రోజున మనకు చక్కగా ఆ యొక్క పరమశివుణ్ణి ఆరాధన చేసి మనం చక్కటి స్థితిని పొందవచ్చు. అంటే ఐశ్వర్యాన్ని పొందవచ్చు, అలాగే పుత్రపౌత్రుల్ని పొందవచ్చు. కాబట్టి ఆయన్ని ఆరాధన కనుక ఆ రోజు చేస్తే తప్పకుండా చక్కటి ఫలితాలని మనము పొంది తీరుతాము. అలాగే మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి తిథి ఏంటి? రాఖీ పౌర్ణిమ, జంఝాల పౌర్ణిమ అని మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథిని చెప్పుకుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథిని రక్షాబంధన్ దినంగా సోదరీమణులు సోదరులకి రాఖీ కడుతూ ఉంటారు. నిజానికి ఇది అసలు ఎందుకు వచ్చింది అన్నటువంటి సందేహము మనకి కలుగుతుంది. ఇది అనేక కావ్యాలలో దీని గురించి చెప్పబడింది. ఒకానొక సందర్భంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మకి మేనత్త సుహృతి అనేటటువంటి ఆవిడకి అనేక వక్రాలతో, అంటే 4 కాళ్ళతో ఉన్నటువంటి ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు జన్మించగానే ఆవిడ ఎంతో బాధపడింది. అయ్యో, లేక కలిగినటువంటి కుమారుడు ఇలా పుట్టాడేంటప్పా, అంగవైకల్యంతో పుట్టాడు అని చాలా బాధపడింది. అలా పడగానే వెంటనే అశరీరవాణి వినిపించింది. ఎవరైతే ఈ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు అతనికి ఎక్కువగా ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తొలగిపోయి చక్కటి పసిపిల్లవాడి రూపం వస్తుందో వారి వల్లే ఈ అబ్బాయికి మరణం ఆసన్నమవుతుంది అని చెప్పింది అశరీరవాణి. వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనత్త పిల్లవాడిని ఇస్తూ ఉండేది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆ పిల్లవాడిని తన చేతిలోనికి తీసుకున్నాడో వెంటనే ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తొలగిపోయి ఆ పిల్లవాడు చక్కటి అందమైనటువంటి రూపాన్ని దాల్చినటువంటి వాడు అతని చేతిలో కనిపించాడు, చిరునవ్వులు చిందిస్తూ. వెంటనే అతని మేనత్త శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించింది. కృష్ణ, నా కొడుకు కొంచెం వాడిని కాచవు, నేను నీకు మేనత్తని కదా, కాబట్టి నువ్వు వాడిని ఎన్ని తప్పులు చేసినా కూడా భరించాలి, వాడిని సంహరించకు, అశరీరవాణి ఇలా చెప్పింది అని చెప్పగానే కృష్ణ పరమాత్మ వాళ్ళ మేనత్తకి మాట ఇచ్చాడు. ఈ శిశుపాలుడు, అతని పేరు శిశుపాలుడు, ఈ శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు నేను ఉపేక్షిస్తాను, కానీ 100 తప్పులు దాటాయో వెంటనే నేను అతన్ని సంహరిస్తాను అని చెప్పాడు. మరి ఈ శిశుపాలుడు సంగతి మనకు తెలిసిందే కదా. మహాభారతం చదివినప్పుడు అతడు ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలు చేశాడో మనం చూసాము. మరి శిశుపాలుడు చేసినటువంటి 100 తప్పులు దాటిపోయిన తర్వాత ఇక కృష్ణ పరమాత్మ ఉపేక్షించకుండా తన యొక్క సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి పైన వదిలిపెట్టాడు. ఇలా శిశుపాలుడి పైన వదిలిపెట్టేటప్పుడు ఎంతో కోపంతో ఆ యొక్క సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి పైన వదిలిపెట్టడం వల్ల కృష్ణ పరమాత్మ యొక్క వేలికి గాయమైంది. వేలికి గాయం కాగానే పరిచారికలందరూ కూడా ఏదైనా గుడ్డ తీసుకొద్దామని లోనికి పరిగెత్తారు. అక్కడే ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఏం చేసింది, ఎక్కడికో పరిగెత్తకుండా తన చీరకే ఉన్నటువంటి కొంగుని ఏం చేసింది, గబగబా చించి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క గాయమైనటువంటి వేలికి కట్టింది. ఒక చెల్లెలిగా
కృష్ణుడికి ఒక బంధనం అంటే రక్షాబంధనం చేసింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికీ వరకు కూడా సోదరీమణులందరూ కూడా సోదరుడికి రక్షగా ఈ రక్షాబంధనాన్ని కడుతూ ఉంటారు. ఇలా రక్షాబంధనం కట్టినందుకే ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక సోదరుడిగా ఆవిడని రక్షించాడు. కాబట్టి ఈ రక్ష అనేది ఈ రకంగా మనకి పురాణ గాథల్లోనూ ఉంది. ఒక సోదరీమణులు కట్టుకోవడమే కాకుండా ఒకానొక సందర్భంలో మహాభారత యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధర్మరాజు గారు కొంత తబ్బి ఉబ్బిబ్బై కొంచెం భయాందోళనకి లోనైపోయి నేను ఈ యుద్ధం చేయగలమా, మేము ఈ యుద్ధం చేసి విజయాన్ని పొందగలమా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి తరుణంలో ద్రౌపదీదేవి ధర్మరాజుకి రక్ష కట్టింది. అలాగే ఈ నిజాం సంస్థానాన్ని పరిపాలించేటప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి నవాబు అక్కడ పరిపాలిస్తూ ఉండగా ఈ నిజాం సంస్థానం మీదికి కొంతమంది దండెత్తి వచ్చారు. ఇలా దండెత్తి వచ్చినప్పుడు ఈ నిజాం సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారి భార్య ఏం చేసింది, హుమాయూన్కి ఢిల్లీలో ఉన్నటువంటి హుమాయూన్కి రక్షని పంపించింది, రక్షాబంధనాన్ని రాఖీని పంపించి నన్ను నీవు సోదరిగా భావించి ఇప్పుడు ఇక్కడికి మా మీదకి దండెత్తి వచ్చారు కాబట్టి మమ్మల్ని రక్షించాలి అని కోరింది. వెంటనే హుమాయూన్ తన సేనలతో వచ్చి తన సోదరిగా భావన చేసినందువల్ల నిజాం సంస్థానాన్ని ఆయన రక్షించాడు. కాబట్టి ఇది ఎంతో కాలంగా పురాణ ఇతిహాసాల్లో ఉంది, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భాల్లో కూడా ఉంది. ఒకానొక సమయంలో శివాజీ దండయాత్ర చేస్తూ ఉన్నటువంటి సమయంలో శివాజీ ఒకరితో ఓడిపోతారు అన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు శివాజీ ప్రేయసి ఏం చేసింది, ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నాడో ఆయనకి రాఖీని పంపించింది. అలా పంపించేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రకంగా ఎన్నో సందర్భాలలో ఈ రక్షాబంధనం అనేది పనిచేసింది. కాబట్టి ఈ రక్షాబంధనాన్ని నేటి కాలంలో అంటే ఇప్పుడు మనకి బాగా అన్వయించుకోవాలంటే రాను రాను మనకి ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోయి ప్రతి ఒక్కరం కూడా ఏంటి అసలు కలుసుకోవటం లేదు, ఆప్యాయతగా మాట్లాడుకోవడాలు లేవు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. జీవితం అంతా కూడా యాంత్రికమైపోయింది. ప్రతిదీ కూడా మనం డబ్బుతో పేరీజు వేస్తూ అయ్యో నీ 5 నిమిషాల కాలాన్ని నా అక్క చెల్లెళ్లతో నా అన్నదమ్ములతో గడిపితే నాకేమన్నా నష్టం వస్తుందేమో, నాకెంత డబ్బు నష్టం వస్తుంది అని ఆలోచిస్తున్నామే కానీ అయ్యో సోదరులమే మనము, ఈ జన్మకే కదా మనం సోదరులము. మరి ఇలా మనం కలుసుకోకుండా మాట్లాడుకోకుండా చిన్న చిన్న మాటలకే పట్టింపులకి లోనయ్యి మనం మన జీవితాన్ని పట్టించుకోకపోతే ఎలా అన్నటువంటి ఆలోచనే కనుమరుగవుతున్నటువంటి రోజులు. ఇలాంటి పండగల వల్ల ఏం జరుగుతుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్నా మనం మన అక్క చెల్లెళ్ళింటికి వెళ్తాము, లేకపోతే అక్క చెల్లెళ్ళు మన ఇంటికన్నా వస్తారు, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా వారి చేత రక్ష కట్టించుకుంటాము. ఇలా రాకపోకలనేవి సాధ్యమవుతాయి. అంతటి శ్రీరామచంద్రమూర్తే అసలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ యొక్క ప్రేమల గురించి ఎంత బాగా చెప్పారండి. కాబట్టి అసలు ఆ బంధం మధ్య ఉన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. దేశే దేశే కళత్రాణి దేశే దేశేశ బాంధవ సంతు దేశం న పశ్చామి ఎత్ర భ్రాతా సహోదర అంటూ రామచంద్రమూర్తి చెప్పారు. అంటే ఏంటి, ఏ దేశం ఎదిగినా నీకు ఇంకొక భార్య దొరుకుతుందేమో అంటే ఏ దేశానికి వెళ్ళినప్పుడల్లా పెళ్లి చేసుకోమని చెప్పటం కాదు, ఏ దేశానికి వెళ్ళినా మనకి మళ్ళీ భార్య దొరుకుతుందేమో, కొత్తగా బంధువర్గం ఏర్పడతారేమో, కానీ ఎత్ర భ్రాతా సహోదరగా దరహ ఇక ఈ జన్మకి సహోదరులము అంటే ఒకే ఉదరము నుంచి బయటికి వచ్చినటువంటి వారు, ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వారిని సహోదరుడు అంటారు. కాబట్టి ఒకే ఉదరం నుంచి బయటికి వచ్చినటువంటి వారిగా అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా వీడు నా తమ్ముడు అని చెప్పుకోవడం, ఇది మా అక్కయ్య అని చెప్పుకోవటం ఈ జన్మకి వీళ్ళే. కాబట్టి ఆ బంధాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏం నిర్ణయించుకోవాలంటే అయ్యో
మా అన్నదమ్ములతో మాట్లాడి ఎన్ని రోజులైపోయింది అని మనసులో చింతించడం కాదు. మనకి మనసుండాలే కానీ మార్గాలు అనేకం ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం నిర్ణయించుకోవాలి, వారానికి ఒక్క రోజైనా నేను మా అక్క చెల్లెళ్ల కోసము అన్నదమ్ముల కోసము ఒక 5-10 నిమిషాలైనా వారితో కలిసేటటువంటి అవకాశం లేకపోతే ఫోన్లో అయినా మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలని విచారిస్తాను అని ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయించుకోవాలి. వాట్సాప్ లో మెసేజ్లు పంపించుకోవడంలో ఉన్నటువంటి ఆనందము దీనిలో ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఇందుకు ఈ జన్మకే మనము అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా చెప్పుకునేది. కాబట్టి ఆ బంధాన్ని మనం ఎంత పవిత్రంగా ఎంత అపురూపంగా చూసుకోవాలి. మరి దాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా ఎవరిది? మనపైనే. కాబట్టి మనం ఏం చెయ్యాలి, మన యొక్క బంధువర్గానికంతా కూడా వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికని పెట్టుకొని అందరినీ ఒకే రోజు పలకరించటం సాధ్యం కాదు. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిగా పెట్టుకొని మధ్య మధ్యలో పలకరిస్తూ ఉంటే ఈ బంధుత్వాలనేవి చక్కగా బలపడతాయి. అందున అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండేటటువంటి బంధుత్వాలు సడలిపోవటానికి వీల్లేదు. అవి ఇంకా గట్టిగా పెనవేసుకొని ఉండేటట్టుగా బంధాలు తయారవ్వాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక రోజు వారికి ఎంతో కేటాయించి అవకాశం ఉంటే వెళ్ళడం, అవకాశం లేని పక్షంలో ఫోన్లో అయినా పరామర్శ చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇలా మనది మనమే తీర్చిదిద్దుకోవాలి. అయ్యో అంతటి రామచంద్రమూర్తి చెప్పాడే ఈ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి బంధం అంత గొప్పదని. పైగా వాళ్ళు ఒక చెప్పటమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి చూపించారు. కాబట్టి ఈ అన్నదమ్ముల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ దానికి ప్రతీకగా వచ్చేది ఈ యొక్క రాఖీ. కాబట్టి ఈ రాఖీ పండుగనైనా కానీ మనందరం కూడా ఎప్పుడూ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఏదో అనుకున్నారని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టము, వాళ్ళు మా ఇంటికి వచ్చి రాఖీ కట్టరు అని గడియలు వేసుకొని తలుపులు మనసుకి కూడా గొళ్ళాలు పెట్టుకొని కూర్చోవటం కాదు. అయ్యో ఏదో అయిపోయింది, అప్పుడు అలా జరిగిపోయింది కదా. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో మాటలు అంటూ ఉంటారు, బయట వాళ్ళే ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఇంకా అది నా అక్కే కదా అన్నది, లేకపోతే నా తమ్ముడే కదా అంది, బయట వాళ్ళు కాదు కదా అంటూ సరిపెట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తూ ఈ బంధాలని మనం నిలుపుకోవడమే కాదు, ముందు తరాలకి ఈ బంధాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం రుచి చూపించాలి. లేకపోతే ఏమైపోతుంది, ఎవడికి వాడే యమునా తీరుగా మారిపోయి మన సమాజంలోని అనేక రకాలైనటువంటి కుట్రలు బయలుదేరే అవకాశం ఉంది. ఎందుకు ఇప్పుడు రాను రాను ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డ లేకపోతే 2 బిడ్డలు, అంతకంటే ఎక్కువ ఉండటం లేదు కదా. మరి అలాంటప్పుడు వారి మధ్య బంధము వారికి సపోర్టుగా, అంటే వాళ్ళని బలపరిచేటటువంటి వారిగా, వారికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా చేదోడు వాదోడుగా ఉండేవారెవరు? సమాజంలోని వారే కదా. ముందుగా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య ఈ బంధం కనుక బలపడితే తప్పకుండా మిగతా సమాజం కూడా వారికి తప్పకుండా వారి వెనుక ఉండి వాళ్ళ విజయంలో కానీ ఏదైనా కష్టం కలిగినప్పుడు కానీ వాడికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మరి ఈ రాఖీ పౌర్ణమి తర్వాత మనకి వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి తిథులుగా చెప్పుకునేటువంటి వాటిల్లో శ్రీకృష్ణాష్టమి ఒకటి. నిజానికి భగవన్మూర్తులు ఎన్నో ఉంటాయండి. ఎన్నో భగవన్మూర్తులు ఉన్నప్పటికీ కూడా ప్రతి భగవన్మూర్తికి కూడా మనకి చేతులెత్తి నమస్కరించాలనే అనిపిస్తుంది. కానీ భగవన్మూర్తులలో ఇద్దరికి మటుకు చేతులెత్తి నమస్కరించాలన్నటువంటి ఆలోచన కంటే కూడా వాళ్ళ బుగ్గలు పుణికి పుచ్చుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అది ఎవరు? ఒకళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలుగారే బుగ్గలతోటి, అచ్చం తల్లి పోలిక, పాలుగారే బుగ్గలతోటి ఎంతో అందంగా సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అలాగే ఇంకొకరెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అసలు కృష్ణ అన్నటువంటి నామంలోనే ఆనందం అంతా కూడా దాగి ఉంది. అసలు కృష్ అంటేనే ఏంటి? రసో వయసహ, నిరతిశయ ఆనందాన్ని కృష్ణ అన్నటువంటి నామంగా చెప్పుకోవచ్చు. అసలు ఆ కృష్ణ నామాన్ని చదువుతూ ఉంటే, కృష్ణ అన్నటువంటి నామాన్ని పలుకుతూ ఉంటేనే మనకి ఆ బాలకృష్ణుడు ఎదురొచ్చినట్టుగా అనిపిస్తోందా లేదా? ఆ నామంలోని అంతటి మాధుర్యము దాగి ఉంది. అలాగే మనము
సామూహికంగా కాత్యాయని వ్రతాలని అతి త్వరలో నిర్వహిస్తున్నామమ్మా. ఎవరికైతే ఆసక్తి ఉందో ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల వారికి వివాహాలు త్వరగా అవుతాయి, చక్కటి జీవిత భాగస్వామిని వారు పొందుతారు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పిదాలకి ఈ లక్షవర్తి నోము ప్రాయశ్చిత్తము. భర్త కంటే ముందుగా తినటం, రాత్రిపూట భర్త కంటే ముందు నిద్రపోవటం, లేకపోతే సూటిపోటి మాటలతో భర్తని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా స్త్రీలు నిత్య జీవితంలో పొరపాటును చేసినప్పటికీ, లేకపోతే ప్రతి నిత్యం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి లెక్కలో ఏంటి దోషాలుగానే చెప్పబడతాయి. అలాంటి దోషాలన్నీ పోగొట్టుబడుతూ ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేసుకునేటటువంటి వ్రతము ఈ లక్షవర్తిను వ్రతము. పైగా ద్విగుణీకృతమైనటువంటి ఫలితం రావాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ లక్షవర్తి నోము చేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి నెంబర్ 8125126111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.